నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకు వెళ్ళే రూట్లో ఉందండి. మన చెంగిచెర్ల 100 ఫీట్ రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న హౌస్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి. మనకి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఇచ్చారండి. ఇదంతా కనిపించేది 30 ఫీట్ రోడ్ అండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. హౌస్ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. లొకేషన్ విధంగా చూడండి ఎంత బాగుంటుందో. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకసారి చెప్తాను. నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విన్నపం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఇల్లు వచ్చేసి మనకి చెంగిచెర్ల 100 ఫీట్ రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న హౌస్ అండి. మనకి 172 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి ఇలా 25 డైమెన్షన్ వచ్చేసి మనకి ఫ్రంట్ 25 ఉంది, లోపలికి 61 ఉందండి. మనకి డైమెన్షన్ కూడా చాలా బాగుందండి. మనకి కింద ఒక 2 సింగిల్ బిహెచ్కే ఇచ్చారు. ఇక్కడ ఒక 1 బిహెచ్కే, ఎదురు ఒక 1 బిహెచ్కే అండి. పైన వచ్చేసి 2 బిహెచ్కే ఇచ్చారు. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ లొకేషన్ కూడా ఉంది, చాలా బాగుంది లొకేషన్ విధంగా. ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. ఇంటి పక్కన కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. 30 ఫీట్ రోడ్ ఇచ్చారు, సీసీ రోడ్ ఉందండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. వచ్చేసి మనకి టోటల్లీ గ్రానైట్ వర్క్ అండి. మనకి ప్రజెంట్ కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మొత్తం చాలా బాగుంటుంది. ఇదంతా ర్యాంప్ అండి, కనిపించేంత ర్యాంప్ కూడా చాలా బాగుంది. ఎదురుగా కూడా మంచి ఫాల్ సీలింగ్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. చూడండి ఎలివేషన్ విధంగా కూడా చాలా మంచిగా ఉందండి. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. మనకు వచ్చేసి చాలా బాగుంటుంది. లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మీరు చూసేది కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. చూడండి గ్రానైట్ వర్క్ ఎంత బాగుందో. మొత్తం నీట్ గ్రానైట్ వర్క్ ఇచ్చారు. మనకి వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. ఇది సంప్ అండి మనకు కనిపించేది. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వర్క్ విధంగా కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి, వర్క్ ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మనకి ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. మీరు ఓకే అనుకుంటే ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో అంతా మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ అండి. ఇదంతా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ అండి. కార్ పార్కింగ్ ఏరియాలో ఎదురుగా మనకు కార్ పార్కింగ్ కనిపించింది. కార్ పార్కింగ్ మనకు 2 ఇన్నోవాలు వస్తాయి, 2 ఫార్చునర్ కూడా వస్తాయండి. కార్ అంటే ఫార్చునర్ అయినా సరే, ఇన్నోవా అయినా సరే. ఈ చిన్న కార్లు అయితే 3 వస్తాయండి. మనకి మన గేట్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ ఇచ్చారండి. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియా అండి, మనకు కనిపించేంత వాష్ ఏరియా. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపల ఫస్ట్ మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా ఇవ్వండి, మంచిగా ఉంటుందండి. సెట్ బ్యాక్ వచ్చేసి చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఇదంతా సెట్ బ్యాక్ అంటే కనిపించేదంతా ఇదంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసేంత సెట్ బ్యాకే చూడండి. ఇదంతా సెట్ బ్యాక్ అంటే కనిపించేది. మనకు అది వచ్చేసి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకు వెళ్ళే రోడ్ అండి. మనకి ఆ రోడ్ కి దగ్గర అండి, చాలా దగ్గర. లొకేషన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ లొకాలిటీలే అండి. హౌస్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ ఇప్పిస్తాను మీకు. వచ్చేసి చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో వ్యూ ఎంత బాగుంటుందో. ఇదంతా ఎదురుగా వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నామని. ప్రజెంట్ వచ్చేసి ఒక సింగిల్ బీచ్కి ఇక్కడ ఉంది, ప్లస్ అక్కడ ఒక సింగిల్ బీచ్కి వేసారు. ప్రజెంట్ సింగిల్ బీచ్కి ఉన్నాం మనం. ఫస్ట్ ఒక సింగిల్ బీచ్కి ఎదురుగా వచ్చేసి మంచి డిజైన్ గా పెయింట్ వేశారండి. పెయింట్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ డిజైన్ తో చేశారు. చూడండి ఎంత బాగుందో వర్క్. చాలా మంచి నీట్ డిజైన్ తో చేశారు. చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. దీని కూడా ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పీవీసీ విండోస్ వస్తాయండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఫస్ట్ ఇదంతా కనిపించేంత హాల్ కమ్ డైనింగ్ హాల్ అంటే ఇదంతా. ఈ ప్లేస్ వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్. పైన వచ్చేసి మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇదంతా టీవీ షెల్ఫ్ అంటే మనకు కనిపించేది. టీవీ షెల్ఫ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చండి. చూడండి మంచి బిల్డర్ అండి. మనకి చాలా మంచి కన్స్ట్రక్షన్ తోని చాలా మంచి ఏమంటారు నీట్ కన్స్ట్రక్షన్ చేశారు. మనకు వచ్చేసి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి నీట్ డిజైన్ తో చేశారండి. ఇదంతా మీరు హాల్ చూసారు. హాల్ ఆపోజిట్ లోనే మనకి పక్కనే ఎదురుగానే హాల్ పక్కనే ఇదేమంటారు వాష్రూమ్, మన స్నానం చేసుకున్న బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. మనకి ఇందులో స్నానం ప్లస్ వాష్రూమ్ అండి. ఇది చూడండి మనకు వెస్టర్న్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ కూడా ఏమంటారు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు, ప్లస్ మంచి షెల్ఫ్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకి చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. ఎక్కడ క్రాక్స్ లేవండి. మనకి మంచి నీట్ డిజైన్ తోని చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా మంచి. దాని మనకి లోరు ఫుడ్ ఇచ్చాడంటే అక్కడికి లోరు ఫుడ్ ఇచ్చాడు. లోరు కూడా చాలా బాగుందండి. మనకి ఇది మనకి వెస్టర్న్ వస్తుందండి బాత్రూమ్. వెస్టర్న్ బాత్రూమ్ ఇస్తారు. స్నానం కూడా ఇందులో ఉంటుందండి. అటాచ్ బాత్రూమ్ అండి మనకి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కిచెన్ రూమ్ అండి. ఇది దీని ఆపోజిట్ లో కిచెన్ అండి. సేమ్ కిచెన్ కూడా బాగుంది. ఒక మనిషి ఈజీగా పడతారండి. ఇందులో
బాగుంది. ప్లేస్ కూడా చాలా రెంటల్ పర్పస్ లాగా కట్టాడు. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మొత్తం రెంటల్ పర్పస్ లాగా కట్టాడు. మనకి షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయి. పూజ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇది వచ్చేసి ఒక 1 BHK అండి మీరు చూసిన ఇప్పుడు ప్రజెంట్. దీని ఆపోజిట్ లో ఇంకోటి వచ్చేసి ఇది ఒక 2 BHK అండి. దీనికి కూడా ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. ఇక్కడ గ్లాసెస్ వస్తాయండి, మనకి గ్రిల్స్ వస్తాయి ఇక్కడ. ప్లస్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి, హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ కూడా ఇది చాలా పొడుగు ఇచ్చారండి మంచిగా. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఇచ్చండి. ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీ. ఇదంతా హాల్ అండి, హాల్ కమ్ డైనింగ్ హాల్ వస్తుంది. కన్స్ట్రక్షన్ లో కూడా చాలా మంచిగా ఇచ్చాడు నీట్ గా. ఎక్కడ వర్క్ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి. మనకి వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. చూడండి బాగుంది. మనం ఓకే అనుకుంటే ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ అన్ని కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా పెట్టారు, తీసేస్తారు. ఇది తీసేస్తారు, మళ్ళీ మన ప్రాబ్లం అవుతుంది. పెట్టారు అంతే, తీసేస్తారు. మీకు టోటలీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మొత్తం A to Z అన్ని కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఈ ప్లేస్ లో వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. మనకి స్నానం చేసుకున్న బాత్రూమ్ అండి. మనకి బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా బాగుంది చూడండి, పెద్దగా ఇచ్చారు మనకి. చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్ కూడా. ఇది వచ్చేసి మనకి హాల్ బాత్రూమ్ చూసారు. ప్రజెంట్ వచ్చేసి బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇదంతా బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ ఇది కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ మంచి కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి ఎంత బాగుందో. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకు ఓకే అనుకుంటే ఇంకో కోట్ పెయింటింగ్ వేసేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకు వచ్చేసి ఇంకో పెయింటింగ్ వేసేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక 1 BHK, 1 BHK చూపించండి. హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, బాత్రూమ్ చూపించాను, కిచెన్ కూడా చూపించానండి మీకు. సేమ్ ఇదే పొజిషన్ అక్కడ కూడా చూపించాను. ఇది కిచెన్ అండి. దీని పొజిషన్ వచ్చేసి కిచెన్ అండి మనకి. సేమ్ అలా అక్కడ ఎలా ఇచ్చారు ఇక్కడ కూడా అలానే ఇచ్చారండి మనకి. సేమ్ అంటే మనకి యాజ్ ఇట్ ఈస్ అండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే మన ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసారండి. ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ ఇప్పిస్తాను. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ నచ్చిన విన్నపం అండి, ప్లీజ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మనం ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఎంత మనకి వరండా అండి, ఎదురుగా కనిపించేంత వరండా అండి. ఇదంతా మనకి వరండా ప్లేస్ అండి. మనకి లొకేషన్ లో కూడా చూస్తే కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత మంచి నీట్ లొకాలిటీలో ఉన్నాం మనం. హౌస్ వచ్చేసి కూడా చాలా మంచి డీసెంట్ కాలనీలో ఉందండి. మనకి 30 feet రోడ్ ఇచ్చారు, CC రోడ్ కూడా ఉంది. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి మనకి. చూడండి ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇది మనకి. మెయిన్ ఎంట్రన్స్ లో మంచి టైల్స్ వర్క్ ఇచ్చారు, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు మనకి. వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ గ్లాసెస్ వస్తాయండి. ఈ ప్లేస్ లో గ్లాసెస్ వస్తాయి, గ్రిల్స్ కూడా వస్తాయి మనకి. ఇది వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. అది కాకుండా హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇది హాల్ చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. చూడండి వర్క్ విధంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కారండి, మంచి కన్స్ట్రక్షన్ చేశారండి మనకి. షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అంతా ఓపెన్ కిచెన్. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అంటే ఇక్కడ కూడా సేమ్ ఇది ఎల్ షేప్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, ఇక్కడ హాల్ వస్తుంది. లైన్ అంత మొత్తం చూడండి. వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. కన్స్ట్రక్షన్ లో కూడా ఒకటే కోట్ పెయింట్ అయిపోయింది కాబట్టి మనకి ఏమైనా కావాలి కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా నచ్చిన కలర్స్ కావాలంటే చూస్ చేసుకోవచ్చు అండి. వర్క్ లో కూడా చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా మంచి కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకి. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. చూడండి వర్క్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఇచ్చాడు. వర్క్ వచ్చేసి మంచి నీట్ గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా. చూడండి ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ లో వచ్చేసి డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు అండి. ఇదంతా డైనింగ్ హాల్ వస్తుందండి. ఇక్కడ డైనింగ్ హాల్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు మనము. ఇక్కడ మనము ఏదైనా ఆర్చ్ చేసేసుకొని ఇక్కడ డైనింగ్ హాల్ చేసుకోవచ్చు అండి. ఫిక్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అంతా మనకి. ఇక్కడ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకు. వర్క్ ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. ఇలా కనిపిస్తుందండి. మనకు కోట్ కంప్లీట్ అయిపోతే మంచి హ్యాండ్ ఓవర్ అయిపోతుందండి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. ఇక్కడ అంతా ఈ ప్లేస్ మొత్తం వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చి మనకి కామన్ బాత్రూమ్ ఉందండి. బయట ఒకటి ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. కామన్ బాత్రూమ్ ఇండియన్ బయట ఒకటి ఇచ్చారు మనకి వాష్ ఏరియా పక్కనే. చూడండి ఇప్పుడు మీరు హాల్ కమ్ డైనింగ్ హాల్ చూస్తారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు మంచిగా. మంచి నీట్ ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మనకి అక్కడ పూజ గది ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి.
ఇదంతా ఓపెన్ కిచెన్ అండి మీకు కనిపించేది. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. పూజ గది కూడా చాలా బాగుంది చూడండి. హైట్ విధంగా కూడా చూస్తే కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఇచ్చారు పూజ గది. ఇదంతా మీకు కనిపించేంత కిచెన్ అండి. కిచెన్ ఆర్టికల్స్ కిచెన్లో ఉన్నాం మనం ప్రజెంట్ వచ్చేసి. కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ప్లేస్ విధంగా కూడా ఇస్తే చాలా మంచి నీట్గా ప్లేస్ ఇచ్చారు మనకి. కిచెన్ వర్క్ ఇదంతా కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. చూడండి చాలా సామాన్ పెట్టుకుని ప్లేస్ చాలా బాగుందండి మనకి. ఇక్కడ కిచెన్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. కిచెన్ వచ్చేసి చూడండి. ఇది వచ్చేసి ప్రజెంట్ కిచెన్ చూసారు, డైనింగ్ హాల్ చూసారు, హాల్ చూసారండి. ఒక వాష్ ఏరియా కూడా చూపించాను. ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి మనకు 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. బెడ్రూమ్స్ చూడండి. ఇది వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి. ప్రజెంట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వర్క్ మీద కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశారు. ఒకటే కోట్ పెయింట్ అయిపోయింది. ఆ కోట్ పెయింటింగ్ లో కూడా మంచి నీట్ గా ఒకటే వైట్ కోట్ అయిపోయింది కాబట్టి మనకి కన్స్ట్రక్షన్ టోటల్ మళ్ళీ ఇంకా మనం చూస్ చేస్తుంటాయండి మనకి. కలర్స్ చేంజెస్ మనకు కావాలనొచ్చు, ప్లంబర్ వర్క్ కూడా కావచ్చు, అన్ని చేంజ్ చేసి ఇస్తారండి మనకి. అన్ని కంప్లీట్ చేసి ఇస్తారండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి మనకి. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీని ఆపోజిట్ వచ్చేసరికి మనకి ఇంకొక బెడ్రూమ్. ఇది మాస్టర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ చాలా బాగుందండి. వర్క్ చాలా నీట్గా ఇచ్చారు మనకు వచ్చేసి. వర్క్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి వర్క్. మనకు లో రూఫ్ కూడా ఇచ్చారు. ఆఖరికి లో రూఫ్ కూడా ఇచ్చారు. సైజ్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. దీనికి వచ్చేసి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి. దీనికి కూడా ఒక అటాచ్ బాత్రూమ్. ఇది కూడా వెస్టర్న్ వస్తుందండి. ఇది ఒక బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఆఖరికి మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది కూడా వెస్టర్న్ వస్తుంది, అది కూడా వెస్టర్న్ వస్తుందండి మనకి. రెండింటికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గెస్ట్ వచ్చినా కూడా బయట కూడా ఒక వాష్రూమ్ ఉంటుందండి, ఇండియన్ బాత్రూమ్. మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. టెరెస్ పైకి వస్తున్నామండి మనం వచ్చేసి. టెరెస్ పైకి వస్తున్నామండి. టెరెస్ పైన వ్యూ ఎంత బాగుందో మీకు కనిపిస్తుంది చూడండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మీకు కనిపించింది టెరెస్ పైన వ్యూ చూడండి. టెరెస్ పైన వ్యూ ఎంత బాగుందో. లొకేషన్ విధంగా వెళ్తే అండి మనకి ఇది వచ్చేసి బోడుపల్లి నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రోడ్ లో ఉందండి మనకి. చెంగిచెర్ల 100 ఫీట్ రోడ్ కి 500 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న హౌస్ అండి మనకి. 172 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25x61. ఎస్ఎఫ్టీ వచ్చేసి కింద పైన కలిపి 2900 ఎస్ఎఫ్టీ. 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. G+1 పర్మిషన్ ఉంది. కింద 1 BHK 2 ఉన్నాయండి మనకి. పైన వచ్చేసరికి 2 BHK ఇచ్చారు. ప్రైస్ వచ్చేసరికి 1,50,000 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, కాల్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.